కొండపల్లి కోట దగ్గరికి వచ్చున్నాను. అయితే ఇది ఒక మంచి పర్యాటక ప్రాంతము. చూడండి, ఇదంతా కూడా చాలా చక్కగా కోట నిర్మించబడి ఉన్నది. దాదాపు 14వ శతాబ్దంలో నిర్మించబడినటువంటి కోట ఇది. మరి వాళ్ళ ఎంతోమంది పర్యాటకులు ఇక్కడికి రావడం జరుగుతుంది. స్కూల్ పిల్లల్ని తీసుకొని నేను ఇవాళ వచ్చాను. అలాగే చాలా సరదాగాను పిల్లలు బాగా ఎంజాయ్ చేయాల్సినటువంటి ప్రదేశం ఇది. మీరు చూడండి, నా వెనకాల ఇటువైపు చాలా పెద్ద కోట. లోపలికి వెళ్తున్నాం మనం పిల్లల్ని తీసుకొని. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం ఆలోచించాలి. ప్రభుత్వానికి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇది ఒక మంచి ప్రదేశము. కోట లోపల చాలా పెద్దది. అంతకుముందు కూడా నేను ఇక్కడికి వచ్చున్నాను. చాలా పెద్ద కోట. మరి ఇక్కడ రావడానికి ఫెసిలిటీస్ అనేవి సరిగా లేవు. రోడ్డు పరిస్థితి అస్సలు బాగాలేదు. సరే, ఉన్న ఘాట్ రోడ్డు కదా, చిన్న రోడ్డు కదా అని అనుకున్నా చుట్టుపక్కల చాలా చెట్లు వచ్చేసి రావడానికి కూడా ఒక సరైనటువంటి మార్గం లేకుండా చాలా చండాలంగా అక్కడ ఉండిపోయింది. మరి ఇక్కడికి వస్తే మీరు టికెట్లు కలెక్ట్ చేస్తున్నారు. పర్ హెడ్ 30 రూపీస్ చొప్పున. ఎటువంటి డిస్కౌంట్ లేకుండా పిల్లల దగ్గర కూడా 10 సంవత్సరాలు దాటితే టికెట్లు వసూలు చేస్తున్నారు. మరింత చేసి మీరు ఇక్కడ సరైనటువంటి ఫెసిలిటీస్ ప్రదేశంలో లేకపోతే అది వచ్చినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ పర్యాటక రంగాన్ని ఎవరైతే అభివృద్ధి చేయాలనుకుంటున్నారో ఇది ఒక మంచి పర్యాటక ప్రదేశము. దీన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉంది. ఒకసారి గమనించాలి. ప్రభుత్వం వచ్చేటటువంటి మార్గంలో సరైనటువంటి ఏర్పాట్లు ఉండేలాగా రోడ్ల పరిస్థితి కానివ్వండి. ఒక చోట ఘాట్ రోడ్డు పగిలిపోయి ఉన్నది. కాస్తంత మనం ఏ విషయంలో అన్నా కొంచెం ఆలోచించకుండా ఉంటే బళ్ళు పక్కకు పడిపోయేటటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. కనుక ఎవరైతే పర్యాటక రంగాన్ని అధికారులు ఎవరైతే ఉన్నారో వారు ఈ రోడ్డుని మరీ ముఖ్యంగా బాగు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దయచేసి ఆ పనిని ఎంత త్వరగా అయితే అంత త్వరగా చేయాలి. చూడండి, వెనకాల చాలా పెద్ద కోట. ఒకప్పుడు 14వ శతాబ్దంలో నిర్మించబడినటువంటి కోట. ఎంతోమంది రాజులు మహారాజులు పరిపాలించినటువంటి కోట ఇప్పటికి కూడా అధోవస్థలో ఉంది. అయితే పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉంది. Say hi to the viewers. వెనక కూడా చాలా పెద్ద కోట. రకరకాల మార్గాలు ఈ కోటలకు వెళ్ళేవి ఉన్నాయి. మనం చూస్తున్నాం. చాలా చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇక్కడ ఉంది. పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా చక్కటి ప్రదేశము. ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఈ మార్గాన్ని కూడా మంచిగా చేయాల్సినటువంటి బాధ్యత, మార్గాన్ని రహదారిని పటిష్టంగా నిర్మించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది. దయచేసి ప్రభుత్వం వారు అర్థం చేసుకుని ఈ మార్గాన్ని పునరుద్ధరించాలని ఆకాంక్షిస్తున్నారు.